హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తక్కను. శనగపప్పు, మినప్పప్పు, కొబ్బెర ఇలాంటివి ఏమీ లేకుండా పచ్చడి ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. ఈ పచ్చడి ఇడ్లీ, వడ, దోశ, పొంగల్, వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిన్నా చాలా బాగుంటుంది. 2 రకాల పచ్చళ్ళు ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి. టమాటా పళ్ళు 2, కారం 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మీడియం సైజ్ ఉల్లిగడ్డ 1, వెల్లుల్లి 4, అల్లం 1 ఇంచ్, పల్లీలు 2 టేబుల్ స్పూన్స్, చింతపండు కొద్దిగా, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి తగినంత. టమాటా పళ్ళను చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పల్లీలు వేసుకొని వేయించుకోండి. పల్లీలు వేగిన తర్వాత అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ఉల్లిగడ్డలు, టమాటో ముక్కలు వీటన్నింటిని సన్నటి మంట మీద మగ్గించుకోండి. మూత మూసి సన్నటి మంట మీద మగ్గించుకోండి. చింతపండు, పసుపు. ఈ పచ్చడి ఇడ్లీ, దోశ, వడ, పొంగల్ వీటన్నింటిలోకి బాగుంటుంది. ఇలా పూర్తిగా మగ్గిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి. కారం ఇష్టం లేని వాళ్ళు ఎండుమిరపకాయలు వేసి మగ్గించుకోండి. ఇలా మగ్గించుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మూత మూసి మెత్తగా మిక్సీ చేసుకుందాం. మెత్తగా మిక్సీ చేసుకోండి. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఇందులో ఉప్పు, కారం మూత మూసి మరొకసారి మెత్తగా మిక్సీ చేసుకోండి. మిక్సీ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇష్టమైన వాళ్ళు పోపు వేసుకోండి. ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసుకొని ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని తాలింపు వేసుకోండి. ఇష్టం లేని వాళ్ళు ఇలాగే కూడా సర్వ్ చేసుకొని తినొచ్చు. పోపు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఈ పచ్చడిని మీరు కూడా తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మినప్పప్పు కానీ, శనగపప్పు కానీ, ఉల్లిగడ్డలు కానీ, టమాటాలు కానీ లేకుండా ఇడ్లీ, దోశ, వడ, పొంగల్లోకి సింపుల్గా పచ్చడి ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి. ఎప్పుడు ఒకే రకం పచ్చడి కాకుండా ఇలా కొబ్బరితో పచ్చడి చేసుకొని తింటే ఎంతో బాగుంటుంది. మరి పచ్చడి ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి. పచ్చి కొబ్బరి 1 కప్పు. పచ్చి కొబ్బరి ఎంత తీసుకుంటామో అందులో సగం పప్పులు, పచ్చిమిర్చి 3, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు రుచికి తగినంత, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, మిక్సీ జార్ను తీసుకొని పచ్చి కొబ్బరి 1 కప్పు, పప్పులు 1/2 కప్పు,
పచ్చిమిర్చి 3, ఉప్పు, కొత్తిమీర, మూత మూసి మెత్తగా మిక్సీ చేసుకోండి. కొద్దిగా మిక్సీ చేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసి మరొకసారి మెత్తగా మిక్సీ చేసుకోండి. మెత్తగా మిక్సీ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. గ్యాస్ ఆన్ చేసుకొని పోపు గరిటె పెట్టుకొని ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకొని శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవంతా వేగిన తర్వాత ఇలా తయారు చేసుకున్న పోపును ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చడిలోకి వేసుకోవాలి. కొబ్బరి పచ్చడిలో ఇలా పప్పులు వేసుకోవడం వల్ల పచ్చడికి మరింత రుచి వస్తుంది. పచ్చడిలో పప్పులు వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చెయ్యండి. ఇంట్లో పండగలప్పుడు కానీ ఎప్పుడైనా ఇలా పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఇడ్లీ, దోశ, వడ, పొంగల్లోకి ఇలా పచ్చడి చేసుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. నా ఛానల్లో టమాటా పచ్చడి, అల్లం పచ్చడి, బీరకాయ పచ్చడి ఇలా అన్నీ ఉన్నాయి. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చూసి చేసుకోండి. ఈ పచ్చడిని మీరు కూడా తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.